మహారాష్ట్రలో సంచలనం రేపిన నిదాఖాన్ అరెస్టుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాసిక్లోని టీసీఎస్ కన్సల్టెన్సీ కార్యాలయానికి సంబంధించిన లవ్ జిహాద్ మత మార్పిడి కేసులో నిదాఖాన్ కీలక సూత్రధారిగా ఉన్నారని ఆరోపించారు. హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడులకు పాల్పడిన వ్యక్తినే మహారాష్ట్ర పోలీసులు ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో నుంచి అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ కేసులో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాత్రపై కూడా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీని నిషేధించాలని రాజాసింగ్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఓవైసీకి దూరంగా ఉండాలని, లేకపోతే రాజకీయంగా నష్టపోతారని హెచ్చరించారు. తమ పార్టీ నేతలు కూడా ఓవైసీతో తెరచాటు రాజకీయాలు చేయొద్దని సూచించారు. త్వరలోనే నిజాలు బయటపడతాయని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. నాసిక్ టీసీఎస్ లో ఏ విధంగా ఒక నిదాఖాన్ ఒక లేడీ హిందూ అమ్మాయిలతోని అదే ముస్లిమ్స్ అబ్బాయి అక్కడనే పనిచేసే వ్యక్తులతోని రేప్ చేపించింది. అది కాకుండా కన్వర్షన్ కూడా చేపించింది ఇదే నిదాఖాన్. ఆ నిదాఖాన్ ఏ ఇంట్లో దొరికిందంటే ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్ ఇంట్లో దొరికింది. దాదాపు మొత్తం ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేసినారు. ఆ కార్పొరేటర్ వాళ్ళకి ఇంట్లో ఉండనికి ఇచ్చిన ఆ కార్పొరేటర్ కూడా అరెస్ట్ చేసుకున్నారు మహారాష్ట్ర పోలీస్. నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జలీల్ కూడా దీంట్లో హస్తం ఉన్నది. ఈ కన్వర్షన్ దాంట్లో కానీ ఇంకా వేరే వేరే యాంగిల్లో కూడా ఈయన పైన ఎంక్వైరీ చేసి ఈ జలీల్ కూడా అరెస్ట్ చేయాలని నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. అదేవిధంగా ఇట్లాంటి తప్పు పని చేసే ఒక లేడీకి ఒక పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే దీంట్లో ఓవైసీ హస్తం కూడా ఉంటుంది. ఎందుకంటే ఓవైసీ హస్తం లేకపోతే ఎవరు కూడా ఎంత పెద్ద ధైర్యం చేయరు. ఇంట్లో పెట్టాలంటే ఎవరు కూడా ధైర్యం చేయరు. అందుకోసం ఓవైసీ పైన కూడా ఎంక్వైరీ జరగాలి. ఒకవేళ ఓవైసీ ఆదేశంతోని వీళ్ళకి సల్టర్ ఇస్తున్నారంటే ఓవైసీ కూడా అరెస్ట్ చేయాలి. మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీని బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి పార్టీ ఉండకూడదు. నేను మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి పార్టీకి మీరు కూడా సపోర్ట్ చేయకండి. ఇట్లాంటి పార్టీకి మీరు సపోర్ట్ చేస్తే వచ్చే సమయంలో మీకు కూడా నష్టం. ఇంకా కొంతమంది మావోలు కూడా వెనుక డోర్ నుంచి కలుస్తూనే ఉంటారు. అది కూడా మీరు మారుకోండి. ఏదో ఒక రోజు బయటికి వస్తే మొత్తం మీ రాజకీయం కూడా ఖతం అవుతుంది. ఇది మావోలు కూడా నేను సజెషన్ ఇస్తాను.